రంజాన్ చూపిస్తున్న ఉంగరాన్ని చూడగానే ఉలిక్కిపడ్డాను. చెప్పేది వినకుండా వాడి చేతిలోని ఉంగరాన్ని చటుక్కున లాక్కున్నాను. నా చర్యకి వాడు షాకయిపోయి నా వైపే వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు. దూరం నుంచే నా బంగారు ఉంగరం మీద చెక్కి ఉన్న ఏ అనే ఇంగ్లీష్ అక్షరాన్ని గుర్తుపట్టాను. అది నాకు బాగా పరిచయమైన ఉంగరం. 100 ఉంగరాల్లో ఉన్న దాన్ని గుర్తుపట్టగలను. ఎందుకంటే అది నా అమేయది. ఆ ఉంగరాన్ని చూసిన వెంటనే ప్రారంభమైన నా అలజడి దాని స్పర్శతో తారాస్థాయికి చేరినట్లయింది. దాంతో ఏదో తెలియని ఉద్వేగం నన్ను ఆవరించింది. అందమైన అమయ రూపం నా కళ్ళ ముందు కదలాడింది. గతం గుర్తుకు వచ్చి మనసు బాధతో ములిగింది. నాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు నాకే ఆశ్చర్యాన్ని కలిగింది. ఇంతవరకు రాతి మనిషిలా బతుకుతున్న నాలో ఈ సున్నితమైన భావావేశాలేమిటో నాకే అర్థం కాకుండా ఉంది. నా ఎదురుగా నిలబడి ఉన్న రంజాన్, గోవిందు, శివాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. వాళ్ళు ముగ్గురు కళ్ళప్పగించి చూస్తున్నారు. నన్నెప్పుడూ అలా చూడలేదు వాళ్ళు. అందుకే మాటా పలుకు లేక బొమ్మలా నిలబడిపోయారు. ఈ ఉంగరం ఎక్కడ దొరికిందిరా? అని అడుగుతున్న నా స్వరంలో ఆతృత స్పష్టంగా తెలుస్తుంది. అన్నా, అది అంటూ నిదానంగా చెప్పబోతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. త్వరగా చెప్పకుండా నానుస్తావేంట్రా వెధవా అని గదమాయించాను. అదే అన్నా, ఎవడికో డబ్బు అవసరమై తాకట్టు పెట్టి 10,000 పట్టుకెళ్ళాడు అని గబగబా చెప్పాడు. ఎక్కడున్నాడు వాడు? వెంటనే పిలుచుకొనిరా అన్నాను. వాడెక్కడ దొరుకుతాడన్నా? వాడు వెళ్ళిపోయి 2 గంటలయ్యింది అన్నాడు భయంగా చూస్తూ. మరి ఇంత లేటుగా తగలడ్డావేంట్రా? ఎక్కడ చచ్చావు ఇప్పటిదాకా? అంటూ అరిచాను అసహ్యంగా. ఇంత అర్జెంట్ వ్యవహారం అనుకోలేదు. ఆ పళ్ళకొట్టు కాశీగాడి బాకీ వసూలు చేసుకురమ్మని ఈ ఉదయం 100 సార్లు చెప్పావు కదా! అదే ముఖ్యమనుకొని అంటూ నీళ్లు నమిలాడు. ఆ మాట నిజమే కదా! అనుకుంటూ శాంతించాను. ఇంతకు వాడెలా ఉన్నాడు? ఇదివరలో ఎప్పుడైనా చూశావా? పాత కస్టమరా? అంటూ ప్రశ్నలు కురిపించాను. లేదన్నా, వాడినెప్పుడు చూడలేదు. మన ఊరివాడు కాదనుకుంటా. చూడ్డానికి ఎలా ఉన్నాడు? మళ్ళీ కనిపిస్తే గుర్తుపట్టగలవా? తప్పకుండా. మంచి ఒడ్డు, పొడుగుతో సినిమా హీరోలా ఉన్నాడన్నా. కానీ తాగుడికి బాగా అలవాటు పడ్డవాడిలా ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. బట్టలు ఖరీదైనవే గాని బాగా మాసిపోయి, నలిగిపోయి ఉన్నాయి. బహుశా మందుకోసమే ఆ అప్పు చేసి ఉంటాడు అన్నాడు రంజాన్. సరే, టైం వేస్ట్ చెయ్యకుండా మీరు ముగ్గురు బయలుదేరండి. ఊర్లో ఉన్న బార్లు, మందు షాపులు అన్నీ వెతకండి. ఎలాగైనా వాడిని పట్టుకొరండి అంటూ ఆర్డర్ వేశాను. వాళ్ళు వెంటనే బయలుదేరారు. ఆ ఉంగరాన్ని చూస్తూ చాలాసేపు గడిపేశాను. అమయ జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కింది. తియ్యనైన బాధతో నలిగిపోయాను. కాలేజీ రోజుల్లో నేను ఆమెతో ప్రేమలో పడ్డాను. ఆమె ధనవంతుల అమ్మాయి. కాలేజ్‌కి రోజు కారులోనే వచ్చేది. నాదేమో సైకిల్ స్థాయి. అయినా ఆమెను పిచ్చిగా ప్రేమించాను. ఎలాగైనా పెళ్లి చేసుకొని నా దానిగా చేసుకోవాలని తహతహలాడాను. నా ప్రేమ వ్యక్తం చేస్తే అంగీకరించబోదు అనే చిన్న ఆశ ఉంది. ఛీ! కొడుతుందేమో అన్న భయం కూడా ఉంది. అయినా ధైర్యం చేసి నా మనసులోని మాట చెప్పేశాను. అమేయ వెంటనే సమాధానం చెప్పలేదు. నా వైపు జాలిగా చూస్తూ చిన్నగా నవ్వింది. నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి రఘువీర్. ఇప్పటిదాకా నీ స్థాయి వాళ్ళెవరూ నాకు ఇలా ప్రపోజ్ చేయలేదు. నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు. అయినా చెప్పక తప్పదు. నీలో ఏమి చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలి? ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నన్ను నువ్వు ఎలా పోషించగలవు? నా కోరికలు ఎలా తీర్చగలవు?
నేనే కాదు, నాలాంటి ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లాడడానికి ముందుకు రాదు. కలలో బతకకు. వాస్తవంలోకి రా. చదువు మీద శ్రద్ధ పెట్టు. మంచి ఉద్యోగం సంపాదించుకో. అప్పుడు ఆలోచిద్దువు గాని పెళ్లి గురించి. అప్పుడైనా నేను నీకు అందననుకో అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది. ఫలితం ముందే ఊహించిన ఏ మూలనో చిన్న ఆశ. ఆ ఆశ అడుగంటిపోయింది. బాధ తట్టుకోలేకపోయాను. ఒంటరిగా కూర్చొని చాలా రోజులు ఏడ్చాను. డబ్బు సంపాదించాలన్న కోరిక నాలో రోజురోజుకు బలపడసాగింది. ఎలాగైనా డబ్బు గాడించాలి. ఏ దారైనా పర్వాలేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బు సంపాదించేయాలి. అప్పుడు అమయ్యనిచ్చి పెళ్లి చెయ్యమని వాళ్ళ నాన్ననే అడగాలి అనుకుంటూ కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. చదువు మానేసి వరంగల్ వదిలి విజయవాడ వచ్చేశాను. బతకడానికి ఎన్నో పనులు చేశాను. డబ్బు గడించడానికి అడ్డమైన దార్లు తొక్కాను. ఎన్నో వ్యాపారాలు చేశాను. చివరకు ఫైనాన్స్‌లో సెటిల్ అయ్యాను. అదే అన్నిటికన్నా లాభసాటిగా ఉంది. ఎక్కువ వడ్డీలకు అప్పులివ్వడం, సరైన మనుషులను పెట్టి వసూలు చేసుకోవడం నాకు కష్టం కాలేదు. పోలీసులకు లంచమిచ్చి వాళ్ళ సమస్య లేకుండా చూసుకున్నాను. డబ్బు వసూలు చేసుకోవడంలో ఎంతకు తెగించడానికైనా వెనుకాడలేదు. కానీ నా ఆశ మాత్రం తీరలేదు. అప్పటికే అమ్మయ్యకు పెళ్లి అయిపోయిందని, భర్తతో వరంగల్ విడిచి వెళ్ళిపోయిందని తెలిసింది. మళ్ళీ బాధతో నలిగిపోయాను. ఏడాది తర్వాత బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని మరింత ధనవంతుణ్ణి అయ్యాను. ఇంతకు అతనెవరు? ఆమె భర్త. అదే నిజమైతే అమయ్య జీవితం అస్తవ్యస్తంగా ఉన్నట్లేనా? ఆమె నాకు దక్కకపోయినా హాయిగా జీవిస్తూ ఉంటుందని అనుకున్నానే ఇన్నాళ్ళు. నా ఊహ కరెక్ట్ కాదా? ఆమె ఎక్కడుందో ఏమో అని తలొస్తున్న నాకు నా ఆలోచనలు చిత్రంగా తోచాయి. నాకు దక్కని అమయ్య గురించి బాధపడుతున్నానేమిటి? సంతోషించాలి కదా! అనుకుంటే నాకే విచిత్రంగా అనిపించింది. అయితే ఇప్పటికీ అమయ్యను నేను ప్రేమిస్తున్నానన్నమాట అనుకున్నాను. 2 గంటలు గడిచినా ఏ వివరాలు అందకపోయేసరికి చాలా అశాంతితో వేగిపోతున్నాను. ఏ పని మీద మనసు లగ్నం చెయ్యలేకపోతున్నాను. ఇంతలో మా ఆవిడ నుంచి ఫోన్. భోజనానికి రాలేదేం? టైం చూసుకున్నారా? 2 దాటింది. తొందరగా రండి. చిన్నాడికి జ్వరం ఉంది. ఇలాంటప్పుడైనా ఇంటి పట్టున ఉండొచ్చు కదా! ఎంతసేపు డబ్బు సంపాదనేనా? అంటూ దెబ్బుతుంది అనసూయ. ఈరోజు చాలా పనుంది. భోజనానికి రావడం కుదరదు అని ముక్తసరిగా మాట్లాడి ఫోన్ కట్ చేశాను. మరో గంట తర్వాత ముఖాలు వేలాడేసుకొని వచ్చారు ముగ్గురు. వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది అతను దొరకలేదన్న విషయం. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన తళక్కున మెరిసింది. ఒరేయ్! వాడికి క్యాష్ ఇచ్చావా? ఫోన్‌పే చేశావా? అని అడిగాను ఆతృతగా. అప్పుడు వాడికి కూడా వెలిగినట్లుంది. ఉత్సాహంగా ఫోన్ బయటకు తీశాడు. ఈ మాట ముందే చెబితే 3 గంటల శ్రమ వృధా అయ్యేది కాదు కదా! అంటూ చకచకా ఫోన్‌లో వెతికి అతని పేరు శ్రవణ్ అని చెప్పి అతని నెంబరు కూడా పైకి చదివాడు. ఇంకేమిటి ఆలస్యం? ఫోన్ చెయ్యి వెంటనే అని అరిచాను. రంజాన్ 3 సార్లు ప్రయత్నించాడు. కానీ శ్రవణ్ ఫోన్ ఎత్తలేదు. నిరాశగా పెదవి విరిచాడు రంజాన్. ఏం పర్వాలేదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి లైవ్ లొకేషన్ కనుక్కోమను అన్నాను హుషారుగా. సూపర్ ఐడియా. ఇప్పుడే వెళ్తాను అంటూ రంజాన్ బయటకు నడిచాడు. సుమారు గంట తర్వాత వచ్చాడు రంజాన్. వాడితో ఎవ్వరూ లేకపోయేసరికి డీలా పడ్డాడు. ఏమైందిరా? వాడు దొరకలేదా? అన్నాను నీరసంగా. వాడిది వైజాగ్ అన్నా. ఇప్పుడు వాడు బస్సులో వైజాగ్ వెళ్తున్నాడు. పూటగా తాగేసి బస్సెక్కేసి ఉంటాడు. అందుకే ఫోన్ తీయలేదు. వాడి ఫోన్ నెంబర్ సహాయంతో మన ఎస్ఐ గారు చాలా వివరాలు సేకరించారు.
ఇదిగో ఇది నీకు ఇవ్వమన్నారు అంటూ ఒక కాగితం నాకు అందించాడు. ఆతృతగా అది లాక్కొని అందులో ఉన్న వివరాలు చదివాను. చదవడం పూర్తి కాగానే మనసంతా చేదుగా అయిపోయింది. నా మనుషులను బయటకు పొమ్మన్నట్లు సైగ చేశాను. శ్రవణ్, అమయ్య భర్తే. వ్యాపారంలో బాగా దెబ్బతిని దీనస్థితిలో ఉన్నాడు అని తెలియగానే ముందు కాస్త బాధ కలిగినా అమయ్యను సొంతం చేసుకోవడానికి ఒక దారి దొరికిందని సంతోషం వేసింది. మర్నాడే వైజాగ్ బయలుదేరాను. నాకున్న కారులో అతి ఖరీదైన డీఎండబ్ల్యూ కారులో. వెళ్లే ముందు అద్దంలో అతి బరువైన నా బంగారు గొలుసు, చేతికున్న వజ్రపు ఉంగరాలు, బ్రాస్లెట్ చూసుకొని సంతృప్తితో తలాడించాను. కారు అమయ్య ఇంటి ముందు ఆగింది. 3 వరస గదులున్న సాధారణమైన చిన్న ఇల్లది. లోపలికి అడుగుపెట్టిన నన్ను గుర్తుపట్టలేదు అమయ్య. నా పేరు, వివరాలు చెప్పక ఆమె ముఖంలో వెలుగు కనిపించింది. అటూ ఇటూ చూసి పిల్లలు కనబడరేం? ఈరోజు ఆదివారం కదా! ఇంట్లో ఉండాలే అన్నాను. నేను తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు, చాకెట్లు టేబుల్ మీద పెడుతూ. వాటి అవసరం లేదు. మా ఇంట్లో పిల్లలు లేరు అనగానే అబ్బో! ఇదొక శుభవార్త అనుకొని ఆనందపడ్డాను లోలోపలే. అది సరే, చాలా గొప్పవాడివి అయిపోయావే! ఇంతకు ఏం వ్యాపారం చేస్తున్నావేమిటి? అంది నా ఒంటి మీద ఉన్న బంగారాన్ని పట్టి పట్టి చూస్తూ. గర్వంగా నవ్వాను కుర్చీలో కూర్చుంటూ. చాలా వ్యాపారాలు చేశాను. చివరకు ఫైనాన్స్‌లో సెటిల్ అయ్యాను. అది బాగా కలిసొచ్చింది అన్నాను నవ్వుతూ. అవును. ఇప్పుడు ఆ వ్యాపారమే బాగుంది. ఇక్కడ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు చాలామంది కోట్లకు పడగెత్తారు అంటున్న అమ్మయ్య మామూలుగా అందో, నాకు చురక తగిలించాలని అందో అర్థం కాక కాస్త ఇబ్బంది పడ్డాను. అది గ్రహించినట్లుంది. అయ్యో! నిన్ను ఉద్దేశించి అనలేదు అంది. ఆ మాట నేను నమ్మలేదు. కావాలనే అన్నదన్నమాట అనుకున్నాను కసిగా. ప్రతీకారం తీర్చుకోవడానికి నేను కూడా ఒక మాట విసిరాను. ఏరీ మీ ఆయన కనబడరేం? అన్నాను నాంది పలుకుతూ. పనిమీద బయటికెళ్లారు అంది. ఏ పనిమీద? మందు పనిమీదా? కిసుక్కున నవ్వాను. ఆమె ముఖం మాడిపోయింది. అయినా చురుకుగా సమాధానం చెప్పింది. అవును, ఆ పనిమీదే అంది సిగ్గుపడకుండా, సంకోచించకుండా. అటువంటి సమాధానం ఊహించనని నేను ఉక్కిరిబిక్కిరి అయ్యాను. అయినా వెంటనే తేరుకొని నాకు అన్ని విషయాలు తెలుసు. నా దగ్గర ఏమీ దాచవద్దు అంటుండగా అడ్డు తగిలి ఏదో చెప్పబోతూ మాట మార్చింది. సరే నువ్వే చెప్పు. నేను అడ్డుపడను. నాతో ఏదో చెప్పాలనేగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు అంది. మీ ఆయన పెద్ద తాగబోతు అన్న విషయం నిన్ననే తెలిసింది అంటూ నిన్న జరిగిన వృత్తాంతమంతా చెప్పి ఉంగరం అందివ్వబోయాను. ఆమె తెలుసుకోవడానికి సుతరాము ఇష్టపడలేదు. అబ్బో! ఆత్మాభిమానం అనుకున్నాను మనసులో. ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నాను. నీ మనసులో ఏముందో నిస్సంకోచంగా చెప్పు అని అమ్మయ్య అన్నప్పటికీ కాస్త సందేహించాను. కాసేపు కబుర్లలో పెట్టి అప్పుడు చెప్పాలని అనుకున్నా. ఆమె ఇచ్చిన చొరవతో మొహమాట పడకుండా చెప్పడం మొదలుపెట్టాను. కాలేజీ రోజుల్లో నీతో ఏం మాట్లాడాలన్నా ధైర్యం చాలేది కాదు. ఇప్పుడు ధైర్యం పుష్కలంగా ఉంది. సూటిగా ఒక మాట అడుగుతాను. ఏమీ అనుకోకు. నాతో వచ్చెయ్. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఎందుకీ బ్రతుకు? కనీస అవసరాలు తీర్చలేని తాగబోతు మొగుడితో ఎందుకు కష్టాలు పడతావ్? పిల్లలు కలిగే భాగ్యం కూడా లేని సంసారం ఎందుకంటావ్? అని అడుగుతున్నానే గాని అమూయ ఏ క్షణాన విరుచుకుపడుతుందో అని భయపడుతూనే ఉన్నాను. కాని ఆమె ప్రశాంతంగా వింటూనే ఉంది. నా పని సులువు అయిపోతున్నందుకు ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాను. మరి నీ భార్యా పిల్లలు? నీకా సమస్య ఉండదు.
నీకు ప్రత్యేకంగా ఒక భవనం కేటాయిస్తాను. సకల సదుపాయాలతో. అంటే ఉంచుకుంటావా? ఛ! అదేం మాట? నువ్వలా ఫీలయితే నా పెళ్ళాం పిల్లలు వదిలేస్తాను. నీకన్నా నాకెవ్వరూ ఎక్కువ కారు. ఇప్పటికి నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? అందులో ఏ సందేహమూ లేదు అంటున్న నన్ను నేను తమాయించుకోలేకపోతున్నాను. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. నా మీద నీకున్నది ప్రేమ కాదు, కామం అనగానే నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఇదేం తిరకాసు అనుకున్నాను. నా గురించి చాలా తెలుసుకొని వచ్చావని అనుకున్నాను. నా గురించి, నా సంసారం గురించి నీకు ఏమీ తెలియదు. నా భర్త నువ్వు అనుకున్నట్లు తాగుబోతు కాదు. నీకు చాలా విషయాలు చెప్పాలి. నాతో రా అంటూ ముందుకు నడిచింది. ఆమెని చూస్తూ వెర్రివాడిలా ఆమెను అనుసరించాను. నేరుగా పూజగదిలోకి తీసుకెళ్ళి, చూడు, బాగా చూడు. వాడే నా కన్న కొడుకు. 6 నెలల క్రితమే క్యాన్సర్‌తో చనిపోయాడు. వాడిని బ్రతికించుకోవడానికి మా వారు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఉన్న ఆస్తంతా వాడి కోసమే కరిగిపోయింది. వాడినెలాగైనా బతికించుకోవాలి అన్న ధ్యాసలో పడి వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారు. దాంతో మా పరిస్థితి దారుణంగా మారింది. బాగా బతికిన రోజుల్లో స్నేహితులను నమ్మి 30,00,000 పైనే వాళ్లకు సాయం చేశారు. మా పరిస్థితి ఇంత విషయంగా ఉన్నా వాళ్ళు ఆ బాకీలు తీర్చడం లేదు. ఆ పని మీదే నిన్న విజయవాడ వచ్చారు. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉండటంతో పక్క తాగబోతు అని మీ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పావు కదా! మా మామగారు వారం రోజులుగా హాస్పిటల్లో ఉన్నారు. రాత్రీ పగలు ఆయన్ని కనిపెట్టుకుంటూ జన్మనిచ్చిన తండ్రి గురించి నిద్రాహారాలు లేకుండా తపిస్తూ ఉండే ఆయన మీ వాళ్లకు తాగుబోతులా కనిపించాడన్నమాట. వైజాగ్‌లో ఉన్న మిత్రులు మళ్ళీ దగా చేసేసరికి ఏం చెయ్యాలో తెలియక హాస్పిటల్ ఖర్చుల కోసం ఆయన ఉంగరాన్ని తాకట్టు పెట్టారు. నువ్వు వచ్చే ముందే హాస్పిటల్ నుంచి వచ్చారు. మందులేవో కావాలంటే ఆ పని మీదే బయటకు వెళ్లారు. అందుకే మందు పని మీద మీ ఆయన బయటికెళ్లారా అని నువ్వు వెటకారం చేసినప్పుడు అవునన్నట్లు సమాధానం చెప్పాను. కావాలనే అంటూ ఒత్తి పలుకుతుంటే ఆమె మాటల్లో శ్లేష నాకు అర్థమై తలదించుకున్నాను. ఒక విధంగా ఆయన ఇక్కడ లేకపోవడమే మంచిదయింది. దయచేసి మా వారు తిరిగి రాకముందే ఇక్కడ్నుంచి బయలుదేరు. ఇకనైనా మనిషిలా బతుకు అంటూ వీధివైపు చెయ్యి చూపిస్తున్న ఆమెయ ముఖం చూడలేక సిగ్గుతో తలదించుకొని బయటకు నడిచాను. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా! ఆమెయ అంటే అర్థమేమిటో ఒకసారి గూగుల్‌లో చూడు అంటున్న ఆమె మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. యాంత్రికంగా కార్‌లో కూర్చున్నాననే గాని చాలా సేపటి వరకు ఆ షాక్‌లో నుంచి తేరుకోలేకపోయాను. ఆ తర్వాత అమయ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. అమయ అంటే హద్దులు లేనిది అని అర్థం. గుడ్డిగా ఆమెను అందుకోవడానికి ప్రయత్నించాను. నాకన్నా మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అనుకుంటూ నన్ను నేను తిట్టుకున్నాను. ఏడాది తర్వాత అమయ జీవితం గాడిలో పడింది. శ్రవణ్ బాకీలన్నీ తిరిగి వచ్చేశాయి. వ్యాపారం పుంజుకుంది. వాళ్ళ స్థాయిలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. దానికి కారణం నేనేనని వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. శ్రవణ్‌కి బాకీ ఉన్నవారంతా మా ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి నా పలుకుబడి ఉపయోగించి వాళ్ళను బెదిరించేసరికి తొందరగానే దార్లోకి వచ్చారు. నా తప్పును దిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆనందపడ్డాను.